హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 10 Sai Vlogs. చూడండి, మేము పశుపతినాథ్ టెంపుల్కి రెడీ అయ్యామన్నమాట. ఇది నేపాల్లో కాఠ్మండు అనే స్టేట్ అనమాట. అంటే నేపాల్ క్యాపిటల్ కాఠ్మండు అనేది స్టేట్ అనమాట. సో అక్కడ మేము పశుపతినాథ్ టెంపుల్కి ఎంటర్ అవుతున్నాము. అది ఎంట్రన్స్ అనమాట. ఏం టెంపుల్? మేము ఏంటంటే మాకు హోటల్లో ఉన్నాము. హోటల్ నుంచి మాకు ఫ్రంటే అనమాట, డిస్టెన్స్ ఎదురుగానే ఉంది. వెళ్తున్నాం అన్నమాట. ఏంటంటే ఆ రోజు ఫుల్ వర్షం పడింది. పశుపతినాథ్ టెంపుల్ కాఠ్మండు. ఏంటంటే మేము వర్షం పడ్డా కూడా మేము దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. దర్శనానికి పోతున్నాం. అక్కడ ఎక్కువ రోజులు ఉంది అక్కడ గుండం. ఆ రోజు ప్లేసెస్ అన్ని కవర్ చేస్తాం. పైన ఏరోప్లేన్ కూడా పోతాం, కానీ వర్షం పడ్డా కూడా వెదర్కి ఏం కనిపించలేదు. సౌండ్ ఒక్కటి పడతాం. ఏమన్నా కనిపిస్తాను. బయలుదేరాము. ఏరోప్లేన్ ఎట్లా కనిపిస్తుందో. ఇక్కడ వర్షం పడుతుంది. మనకేమో బగ్గ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఏంటి, కాంపౌండ్ ఉంటుంది కదా, కాంపౌండ్ నుంచి లోపలికి ఒక 1.5 కిలోమీటర్ ఉందన్నమాట నడవడము. నడుచుకుంటూ వెళ్ళాలి. ఏంటంటే ఒకవేళ ఆటోస్ కూడా బైక్స్ వెళ్తాయి. ఈ టెంపుల్ ఎక్కువ మంది వాకింగ్ వెళ్ళిగానే నడుచుకుంటూ వెళ్తున్నారు. కూడా సేమ్ శివలింగంకి అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది ఆ షేప్. అంటే పశుపతినాథ్ టెంపుల్ ఫస్ట్ టైం అలా చూడడం. ఏంటంటే గోడలాగా పెట్టడం, శివలింగం షేప్ లో మధ్యలో లింగం. ఇంకా శివునికి అభిషేకం చేపిస్తారంట. అభిషేకం కూడా 3 వెరైటీస్గా ఉన్నాయి. ఒకటి 500, ఒకటి 1000, ఒకటి 1500. కాస్ట్ తగ్గట్టు అభిషేకాలు ఉన్నాయి ఇక్కడ. ఈ నేపాలియన్స్ చూసుకోండి. నేపాలియన్స్ వీళ్ళందరి ఫేస్లో ఒకటే లాగా అనిపిస్తుంది. ఇగో ఇదే టెంపుల్, శివుని టెంపుల్, శివలింగం. రష్ బాగానే అయింది. మా బస్సులో కొంతమంది మా గ్యాంగ్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చారట. అలా దర్శనం అయిపోయింది. ఇంకొంచెం బయట వర్షం ఉందని లేట్గా స్టార్ట్ అయ్యాం. రష్ ఎక్కువైపోయింది ఇక్కడ. ఈ టెంపుల్ లోపల అన్నమాట చాలా వస్తున్నారు. ఇది బయట అలా వెళ్ళామన్నమాట. మేము అల్లుని పైన ఎత్తుకొని దర్శనం, పశుపతినాథ్ టెంపుల్లో దర్శనం అయితే సక్సెస్ఫుల్గా మంచిగా జరుగుతుంది. ఏరోప్లేన్ పోతానే. శివయ్య వచ్చిండే మురటేశ్వర్లో. ఇక్కడ బ్రౌన్ కలర్. ఓం నమ శివాయ, శివాయ, శివాయ. ఈ కైలాసనాథ్ టెంపుల్ అంట. కైలాసనాథ్ టెంపుల్ ఇన్ నేపాల్. ఓం నమ శివాయ. ఇదే ఏమని టెంపుల్ అన్నారు? కైలాసనాథ్ టెంపుల్. ఫోటో నంది ఫోటో నంది. ఇది కైలాసనాథ్ టెంపుల్. చూడండి, అక్కడ ఫ్లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే మేము ఇంతకుముందు ఒక వీడియో చూపించాను చూడండి. దేవుని అయ్యగారి దగ్గర చిన్నవి గుడి ఉంది కదా, ఆ గుడిలో అయ్యగారు ఉన్నారు కదా. అక్కడ దర్శనానికి వెళ్తే ఏంటి ఇంత లేట్గా చేస్తున్నారు, ఇంత మెల్లిగా మొక్కుతున్నారు, తొందరగా జల్దీ చలో అనేసి వెళ్ళగొట్టారనమాట. మాకు కొంచెం కోపం వచ్చేసింది. మేము అంత దూరం నుంచి వచ్చింది. ఏంటంటే మాకు టెంపుల్ ఏది అని తెలియదు కదా. ఇదే నా టెంపుల్ అని అడిగితే మీరు ఎక్కడికి వచ్చారు అన్నట్టుగా క్వశ్చన్ చేసిండ్రు సార్. మాకు తెలియకుండా అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వడానికి కూడా కొంచెం కష్టం అయిపోయింది ఆయా పంతుల గారికి. కానీ మేము అర్థం చేసుకొని మేము దర్శనం చేసుకొని అయితే సక్సెస్ఫుల్గా ఆ శివుని దర్శనం చేసుకొని అక్కడ అందరం మేము వెళ్ళిన గ్యాంగ్ మొత్తం ఫొటోస్ దిగామన్నమాట. ఏంటంటే ఓన్లీ మా బస్సు వాళ్ళే మాత్రమే ఈ కైలాసనాథ్ టెంపుల్కి రీచ్ అయ్యగలిగాము. ఎందుకంటే మేము మార్నింగే బయలుదేరాము. మార్నింగ్ బయలుదేరి అన్నీ కవర్ చేద్దాము అనేసి
ఇంకా తొందరగా దర్శనం చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్కి వెళ్ళడానికి కూడా బయట 30 రూపీస్ టికెట్ తీసుకోవాలి. డోలేశ్వర్ మహాదేవ్ టెంపుల్, డోలేశ్వర్ టెంపుల్, డోలేశ్వర్ అన్నీ ఈశ్వర్ శివుని దండలు దండలు. చామంతి పూలు చూడండి, అది ఎంపుతుంది పూలు అమ్ముకుంటాయి కావచ్చు షాప్. ఏవైనాయో మంచిగా అమ్మ. ఇది డోలేశ్వర్. ఓం నమ శివాయ. ఇదిగో చూడండి డోలేశ్వర్ టెంపుల్. మొత్తం నెయ్యి వాసన వస్తాను. లడ్డు ఎత్తాలో ఏం చేస్తాను మరి స్వీట్ అక్కడనే వచ్చింది, మళ్ళీ తత్తలేదు ఇక. ఈ గుళ్ళు కట్టాలి మొత్తం చెక్కలతోటి. డమరుకం నవగ్రహాలు చూడండి ఎట్లున్నాయో షేపులు. నంది, జై హనుమాన్. డోలేశ్వర్. ఇది డోలేశ్వర్ మహానాథ్ టెంపుల్ అన్నమాట. ఇది విగ్రహం అన్నమాట. లోపల శివాలయం షేప్ ఎలా ఉంటుందో మీకు తెలియడానికి ఒక చిన్న ఫోటో ఉంటే దాన్ని జూమ్ చేసి తీసాను. ఈ డోలేశ్వర్ ఎంట్రన్స్ అన్నమాట. ఏదైనా మేము శివాలయమే ఉన్నాయి, చాలా శివాలయమ్స్ ఉన్నాయి. ఇక అన్ని దర్శనాలు చేసుకుండా చేయాలి చూడాలి అన్నట్టుగా చేసుకున్నాం. చూడండి అక్కడ స్నేక్ విగ్రహం ఉంది, చాలా పెద్దగా ఉందన్నమాట. ఆ స్నేక్ ఏంటంటే చేసి రియల్గా స్నేక్ లాగా మామూలు చిన్నపిల్లలు అయితే చూసి మా అల్లుడు వచ్చారు కదా నాన్న భయపడ్డారు. చూడండి అక్కడ చిన్న చిన్న మొక్కలు. ఇది ఏంటంటే బిల్వపత్రం అంటారంట అక్కడ. అది 3 ఆకులు ఉన్నాయి, 5 లీవ్స్ కూడా ఉన్నాయన్నమాట బిల్వపత్రాలు. అలా ఈ లింగం చూసారా, 4 సైడ్స్ ఫేసెస్ ఉన్నాయి. ఇది సేమ్ పశుపతినాథ్ టెంపుల్లో విగ్రహమే అన్నమాట. అది అక్కడ కొన్ని చాక్స్ తీసుకున్నాను అన్నమాట నేపాల్ గుర్తుగా. అక్కడ ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్లవర్స్ తింటేసి. టెంపుల్ పశుపతినాథ్ టెంపుల్ ఏం ఫ్రెండ్? శక్తిపీఠం. किसका कौन सा टेम्पल है भैया? आगुदी शक्तिपीठ श्री गहेश्वरी मंदिर. गहेश्वरी मंदिर गहेश्वरी शक्तिपीठ. ఇది గయేశ్వర్ టెంపుల్ అన్నమాట. ఇది దేవుడు లోపల విగ్రహం ఎట్లా ఉందంటే శివాలయం లాగానే ఉంది, కానీ కలశం ఉంది. ఆ కలశంలో నుంచి పాలు కారుతూ ఉంటాయి ఒక్కొక్క డ్రాప్. ఇది మొబైల్లో లోపలికి ఎల్లో లేదు కదా, సో అలా అనేసి టెంపుల్ లోపల దేవుని వీడియో తీయలేకపోయాను. ఇది బయట అన్నమాట. అక్కడ భజన చేస్తున్నారు వాళ్ళు. ఇది నేపాల్ కాఠ్మండూలో. ఇది సైట్ సీన్స్ అన్నమాట ఈ టెంపుల్స్ అన్నీ. సో సైట్ సీన్స్ ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేద్దామనేసి మేము చూడడానికి వెళ్ళాము. ఇప్పుడు అక్కడ గయేశ్వర్ టెంపుల్ దర్శనం అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఇది ఇంకో వేరే టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ పేరు నాకు తెలీదు, కనుక్కున్నాము మేము. ఈ టెంపుల్కి అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చేసాము మేము. ఇది టెంపుల్ సరౌండింగ్ చూడండి, టెంపుల్ లోపల ఇది. दीदी ये कौन सा टेम्पल है? हाँ दीदी हाँ जला नारायण टेम्पल.
నారాయణ జలనారాయణ టెంపుల్ ఇన్సైడ్ ఇది లోపల జలనారాయణ టెంపుల్ లోపల. ఈ జలనారాయణ టెంపుల్ చూడండి, నారాయణుడు లోపల వాటర్ లోపల పడుకొని ఉన్నారు. నార్మల్గా అయితే వేరే టెంపుల్స్లో ఇట్లా సైడ్కి పడుకొని ఉండేది, కానీ ఇదైతే మనం నిలువుగా పడుకున్నట్టుగానే పడుకొని ఉన్నారు వాటర్లో. అలాగే దర్శనం చేసుకుంటున్నారు అక్కడ నేపాల్లో. చూడండి ఆ విగ్రహం చూడండి ఎలా ఉన్నాయో వాటర్లో అసలు పడుకున్నట్టుగా. ఆ దేవుణ్ణి మనం దర్శనం చేసుకొని రావాలన్నమాట. ఇది ఒక టెంపుల్, నారాయణ టెంపుల్. ఇది నేపాల్ కాఠ్మండూలో. చూడండి ఇది అబ్జర్వ్ చేశారా, డోర్స్లలో కలశాలు పెట్టి ఫ్లవర్స్ పెట్టుకున్నారు. అదేంటంటే వాళ్ళ ఫార్మాలిటీ అంట. అది ప్రతి ఇంటి ముందు, బిజినెస్ షాప్స్ ముందు కూడా పెడుతున్నారు. ఏంటంటే అది వాళ్ళ లక్ష్మి అంట, ఇంటికి రావాలి అన్నట్టుగా వెల్కమ్ చేయడానికి అది పెడుతున్నారంట. ఈ టెంపుల్ ఏమో బ్రహ్మ విష్ణు బుద్ధుడు టెంపుల్ అనమాట. ఇది ఫైనల్ టెంపుల్, లాస్ట్ టెంపుల్ అనమాట. సో బుద్ధుని దగ్గర బుద్ధునిలాగా కూర్చున్న, బ్రహ్మని దగ్గర బ్రహ్మలాగా కూర్చున్న, విష్ణు దగ్గర విష్ణులాగా కూర్చున్నాను. ఇదేంటంటే అక్కడ ఈ గిరికలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇట్లా తిప్పుతూ ఉంటే ఏదో అక్కడ మన ఫార్మాలిటీ అంత నచ్చింది. సో అలా అనేసి అందరం వెళ్ళిన వాళ్ళందరం ఆ గిరికలన్నీ తిప్పుతూ ఉండే అనమాట. అక్కడ వాళ్ళ భాషలో బుద్ధిని ఉంటాయి కదా లాంగ్వేజెస్, సో దాంట్లో మొక్కుతూ ఉంటారు వాళ్ళు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. నా వీడియో ఎలా ఉందో. ఇవన్నీ నేపాల్లో సైట్ సీన్స్ అనమాట. మార్నింగ్ నుంచి మేము తిరిగి ఫైనల్గా ఈ టెంపుల్కి వచ్చేవరకు నైట్ అయిపోయింది. ఈ బుద్ధిని టెంపుల్కి వచ్చేవరకు. ఈ బుద్ధిని టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా హోటల్కి వెళ్ళేసి లంచ్ డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.